కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 57 బైక్స్, 5 ఆటోస్, ఒక కార్ సీజర్ అయింది. దీంతో పాటు సిఐ గారు, ఎస్ఐ గారితో పాటు నేను ఇది ఇక్కడ అంటే కొంచెం అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. మోస్ట్గా సైబర్ క్రైమ్ గురించి, ఫేక్ న్యూస్ గురించి, గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. చోంది విలేజ్ బాగా పీస్ఫుల్ విలేజ్ ఇది. సో అదే క్రమంలో మన ఇక్కడ జస్ట్ రామనవమి అయింది, పీస్ఫుల్గా అయింది. ఇక్కడ ఫ్యూచర్లో కూడా 3 నెలల తర్వాత గణేష్ వస్తుంది, తర్వాత నవరాత్రి వస్తుంది. దీని గురించి కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. రోడ్ మీద ఏదైనా క్రాప్స్, ఏదైనా ప్రొడక్ట్స్కి పెట్టడం అవసరం లేదు. రోడ్ పక్కన చేనీలో పెట్టవచ్చు, ఇంటికి పెట్టవచ్చు. కానీ రోడ్ మీద పెడితే వాళ్ళకి రిస్క్ బాగా ఉంది. నైట్కి డ్రైవింగ్ చేసిన సమయంలో అంటే ఇది చాలా కన్ఫ్యూజన్ రావచ్చు. అది కారణం ఎక్కువ యాక్సిడెంట్ అవుతుంది. మొన్న కూడా అక్కడ కుబీర్లో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, ఇక్కడే యాక్సిడెంట్ అయింది. సో కొంచెం అలర్ట్ ఉండాలి. ఇది మీకోసమే కదా. పోలీస్ అది నేను చాలాసారి ఒకటే మాట చెప్తున్నా, పోలీస్ కోసం అది ఒక క్రైమ్, కానీ మీకోసం ఇది కుటుంబం వాళ్ళకి లైఫ్ మాట ఉంది, లేకపోతే మీ ఊరు వాళ్ళకి మాట ఉంది. కొంచెం అలర్ట్ ఉండాలి, లేకపోతే మీ లైఫ్కి కొంచెం థ్రెట్ రావచ్చు. సార్ ఇందాక చెప్పిన విషయం ఏంటంటే పేరెంట్స్ మనం అన్నిటికంటే ఇంపార్టెంట్ మన పిల్లలు మనం చూసుకోవడమే. టీచర్లు చూసుకోవడం కానీ బయట చూసుకోవడం అనేది పాసిబుల్ కాదు. మన ఇంట్లో మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితోటి కలుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, మరి వాళ్ళు ఎటు పోతున్నారు. చాలామంది ఏంటంటే పిల్లలు వాళ్ళ పేరెంట్స్కు రాత్రి చెప్పకుండా బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళిన తర్వాత 11కి 12కి వస్తారు. అంతసేపు వాళ్ళు బయట ఉండాల్సిన అవసరం ఏముంది? ఒకసారి మీరే అడగాలి, మరి ఎటు పోయినావు, ఇంతసేపు ఎటు పోయినావు. ఒకరోజు పోతే సరే ఏం కాదు, ఒకరోజు ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళినట్టు ఉంటుంది. డైలీ పోతే అతను డైలీ ఎందుకు పోతున్నాడని మీకే డౌట్ రావాలి. ఆ టైం వరకు ఏం చేయాల్సిన అవసరం ఉంది అతనికి? రాత్రి 11-12 దాకా రోడ్ల మీద కూర్చోవడం కానీ, బయట బైక్ మీద బయటకు పోవడం కానీ ఫ్రెండ్స్ తోటి పోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్స్ కలుస్తారు, కలిసి తాగడం కానీ ఏదో ఒకటి అవుతుంది. బయట పోతారు, లేకపోతే టీ తాగడానికి ఇక్కడ నుంచి బయట వెళ్ళడం కానీ, మైదా పోయొద్దాం అని ఫ్రెండ్స్ అంటారు, వెళ్తారు, బండి మీద పోతారు. బండి మీద ఏంటంటే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి ఏంటంటే బైక్ రైడింగ్ అంటే ఇష్టం ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే స్పీడ్గా వెళ్తారు. స్పీడ్గా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు అవ్వచ్చు, స్కిడ్ అయి పడవచ్చు, ఇంజురీ అవుతుంది, వాళ్ళకి లైసెన్స్ ఉండదు, ప్రాణాలు పోతాయి. మనకున్న పిల్లలు కూడా పోతే మనకి ఇబ్బందే కదా. అందుకని మీ అబ్బాయిలు ఎటు పోతున్నారు, అమ్మాయిలు ఎటు పోతున్నారు, మరి నిజంగానే కాలేజీకి పోతున్నారా, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, అవి తెలుసుకోండి. ఇంకోటి సెల్ ఫోన్. పండుగలు వస్తున్నాయి. పండుగలు వచ్చేటప్పుడు పండుగలు ఎట్లా చేసుకోవాలంటే ప్రశాంతంగా చేసుకోవాలి, ఎంజాయ్ ఉండాలి. పండుగను ఎంజాయ్ చేయాలి, ఫుల్ చేయాలి, కానీ పక్క వాళ్ళకి డిస్టర్బ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి పక్కన ఒక పెద్ద పర్సన్ ఉంటాడు, ఏజ్డ్ పర్సన్, ఆయన హార్ట్ పేషెంట్ ఉంటాడు, లేక బీపీ షుగర్ ఉంటాడు. మనం ఆయన ఇంటి పక్కన డీజే పెట్టుకుని బాగా ఎగురుతాం, అతనికి ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది కలగద్దు. మనం పండుగ చేసుకోవాలి, కానీ పక్కలకు ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఓకేనా? ఓకే, నమస్తే. సెకండ్ పాయింట్, ఇది భేస దగ్గరే ఈ ఊరు. సో ఇప్పుడు గాంజా ప్రాబ్లం జస్ట్ పట్టణంలో లేదు, అంటే చిన్న చిన్న ఊరిలో కూడా గాంజా వచ్చింది, అవునా కదా. సో ఇది గాంజా గురించి మీకు కొంచెం అలర్ట్ ఉండాలి. గాంజా మన గురించి ఒక క్రైమ్, కానీ మీ గురించి ఇది నెక్స్ట్ జనరేషన్కి బెనిఫిట్ గురించి ఇది మాట. అంటే చిన్న చిన్న పిల్లవాళ్ళు, స్కూల్ వెళ్ళిన వాళ్ళు, వీళ్ళు కూడా గాంజా తాగుతున్నారు, రైట్. అది మీ చూస్తే ఎవరు అమ్మిస్తున్నారు ఇక్కడ అందరికీ తెలుసు. మీ గల్లీలో, మీ ఊరులో ఎవరు ఇది గాంజా అమ్మిస్తున్నారు, వాళ్ళకి మీ ఒక్కసారి పిలిపించి మాట్లాడాలి, ఇట్లా చేయకండి. ఈ చిన్న చిన్న ప్రాఫిట్ గురించి మొత్తం లైఫ్ బర్బాద్ అవుతుంది. ఇది గాంజా మీద కొంచెం ఎక్కువ దృష్టి పెట్టాలి. होता गांजा है नहीं है आप ఇక్కడ సరే ఇక్కడ ఇప్పుడు గాంజా హైదరాబాద్ కానీ పెద్ద పెద్ద సిటీలో
లేకుండా ఇక్కడ ఊరులో కూడా వచ్చింది. అది ఇక్కడ లేకుండా అంటే చాలా మంచి పెడితే ఒకటి గుడిలో లేదు అక్కడ చౌరస్తాలు ఎక్కడన్నా సిసి అది చాలా కంపల్సరీ. ప్రతి ఊరులో అంటే వేరే వేరే సర్కిల్స్లో ఊరులో కెమెరా పెడుతున్నారు. అంటే మీ 100 రూపీస్ కంట్రిబ్యూట్ చేస్తే మీ 4 కెమెరా పెట్టవచ్చు. ఎంట్రీ అటు ఎటు సెంట్రల్ బస్ స్టాండ్ ఒకటే అది చేయాలి. మన వాళ్ళు దీంట్లో చెప్పాను సార్. లాస్ట్ టైమే దుర్గామాత టైంలో వీళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పాను, పెడతామన్నారు. ఎందుకంటే ఒకసారి అదైనా చిన్న ఇష్యూ అయినప్పుడు మీ అంటే ఎవరు చేశారు ఎలా జరిగింది అందరూ అడుగుతున్నారు. అప్పుడు కానీ కెమెరా అయితే మాకు తెలిసింది. కెమెరా పెట్టినప్పుడు దొంగవాడు కూడా కెమెరా చూసి ఇక్కడ రాదు. కెమెరా మన చాలా ఇంపార్టెంట్ ఉంది. అది కెమెరా పెట్టండి. సెకండ్ పాయింట్ లో 1930 కాల్ చేయాలి. అది కాల్ చేస్తే వాళ్ళు అకౌంట్ ఫ్రీజ్ చేస్తారు. మీ డబ్బులు మీదే అకౌంట్లో పడిపోతుంది. కానీ తొందరగా కాల్ చేయాలి. చాలా మంది దొంగతనం అయినప్పుడు 2-3 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్కి పోతారు. అక్కడ పోయి భయ్ నా మొబైల్లో దొంగతనం అయింది కొంచెం స్టెప్ తీసుకోండి. తర్వాత 2-3 డేస్ డిలే అయినప్పుడు ఏం బెనిఫిట్ లేదు. దొంగతనం అయినప్పుడు అప్పుడే 1930 కాల్ చేస్తే మీ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. మీ డబ్బులు మీ అకౌంట్లో పడుతుంది. ठीक है, ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, రామనవమి ఎలా జరిగింది ఇక్కడ. ठीक है, అదేలాగా ప్రతి పండుగ అదే అంటే అదే మేనర్లో సెలబ్రేట్ చేయాలి, గొడవ లేకుండా. ठीक है, ఇక్కడ ఇప్పుడు ఇది ఏప్రిల్లో అంబేద్కర్ ప్రొఫెషన్ ఉంటాయి, అది కూడా పీస్ఫుల్గా చేయాలి. అది పీస్ఫుల్గా చేయాలి. అంటే ఇది షో ఆఫ్ పవర్ లేదు. చాలా మంది ఇది నా ప్రొఫెషన్, నేను మన దగ్గర ఎంత పవర్ ఉంది నేను చూపిస్తా, అట్లా కాదు. ఇది మీ గురించి చేయాలి, పీస్ఫుల్గా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. అదేలాగా అవి 3 నెలల తర్వాత గణేష్ వస్తుంది. గణేష్లు కూడా అదే మైండ్ సెట్లో చేయాలి. చాలామంది అంటే మన పండుగ అంటే డీజే, రైట్? అవునా కదా? అది పండుగ మన డీజే ఏ విషయం లేదు. పండుగ అది ప్రాపర్ మన కల్చర్ ప్రకారంగా సెలబ్రేట్ చేయాలి. ठीक है, అది కూడా మీ చిన్న పిల్లవాళ్ళకి చెప్పాలి క్యా హై. స్కూల్ ఎలా ఉంది ఇక్కడ? మంచి భేసాలో కూడా చాలా మంది వచ్చి మాకు చెప్పారు. అది అంటే ఇది ఆర్టీఓ గారికి మేము రిక్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మేళా అంటే వర్క్ షాప్ లాగా ఈ 2 రోజు క్యాంప్ లాగా పెట్టి మన దగ్గర ఉండే సేమ్ ఏంటంటే మండల్ వైజ్ కూడా వ్యాలిడ్ పాయింట్. సెకండ్ ఫిఫ్త్ పాయింట్ ఏమంటే హైదరాబాద్లో బైక్ దొంగతనం చేసి ఊరులో వచ్చి అదే బైక్ 5,000 3,000లో అమ్మిస్తున్నారు. మీకు తెలియలేదు కదా, మీరు ఏమనుకుంటున్నారు? అరే భయ్ ఇది 50,000 60,000 బైక్ నాకు 5,000లో ఇస్తున్నారు, మన ఎక్కువ బెనిఫిట్. కానీ అది దొంగతనం బైక్ యూజ్ చేసినప్పుడు మీకు కూడా అది దొంగతనంలో మీ పేరు వస్తుంది. చిన్న బెనిఫిట్ గురించి ఇది చేయకండి. సింపుల్, ఎప్పుడైనా ఏదైనా వ్యక్తి వచ్చి మీకు ఏదైనా బైక్ సేల్ చేసే సమయంలో ఒకటే మాట అడగాలి, ఇది మీ బైక్ మీ పేరులో రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రైట్? సపోజ్ నేను రవీందర్ బైక్ తీసుకొని మీకు అమ్మడానికి వచ్చినప్పుడు మీరు అడగాలి కదా ఈ రవీందర్ బైక్ మీ ఎట్లా అమ్మిస్తున్నారు, రిజిస్ట్రేషన్ అది సేల్ చేసిన వ్యక్తి పేరులో ఉండాలి. क्लियर समझ में आ रहा है? ठीक है, मराठी बोलते आप लोग क्या? हिंदी भी आती है. ఇంటెలిజెన్స్లోనే కొంత వీడియోస్ ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసేసి మనమే చేస్తున్నట్టు కొంత కాలింగ్ వస్తున్నాయి. ఇప్పుడు వాట్సాప్ కాల్ వస్తుంది. వాట్సాప్ కాల్ ఎక్కువ మంది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ వాట్సాప్ కాల్లో ఏంటంటే మన ఫ్రెండే కాల్ చేస్తున్నట్టు ఇమేజ్తో మనకు వస్తుంది. అట్లా కాల్ వచ్చినప్పుడు అరే ఒక 500 రూపాయలు 1000 రూపాయలు నాకు
అని మా ఫ్రెండే కదా అని చెప్పేసి మనం అతని పైన జాలి చూసి మన దగ్గర ఉన్న డీటెయిల్స్ వానికి ఇవ్వగలిగితే మన దగ్గర ఉన్న అకౌంట్ అంతా వెళ్ళిపోతున్నది. ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే వీడియో కాల్స్లో సేమ్ మన పర్సనే మాట్లాడుతున్నట్టు వీడియో కాల్ వస్తుంది. నా ప్రాబ్లం ఉంది, నాకు కాలు ఇరిగింది మరి అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొడుకుంటాడు, అక్కడేమో డాడీ ఉంటాడు. కొడుకుకి కాలు ఇరిగిందంటే డాడీ ఏం చేస్తాడు, తక్కువ ఎంత కావాలో బిడ్డ అంటే 2 లక్షలు కాదు 3 లక్షలైనా ఇస్తాను ఇచ్చేస్తాడు. అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది క్రియేట్ చేసేసి ఈ మధ్యలో టైం అవుతుంది. కాబట్టి మీరు కూడా అలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అబ్బాయి ఉన్న లొకేషన్లో కాల్ చేయండి. ఇది నిజంగానే జరిగిందా లేదా అని చెప్పేసి మళ్ళీ కాల్ చేసి కనుక్కొని చూడండి. ఇక్కడ మన దగ్గర దయగాంలో అయింది, మాంగిరిలో అయింది, కామల్లో ఒక పర్సన్ ఒక 5,000 ఇట్లనే వేసేసిన తర్వాత మళ్ళీ డౌట్ వచ్చి అతను మా కొడుకుకి ఎందుకు ఇలా జరిగిందని మళ్ళీ వానికి డౌట్ వచ్చి రూమ్ పక్కన కాల్ చేస్తే మీ కొడుకు ఇంకా రూమ్లోనే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, ఏమైందని చెప్తే వాడు మా దగ్గరికి వచ్చింది. ఇది కొంచెం ఇక్కడ మన దగ్గర జరుగుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను. ఇలాంటి ఏదైనా కాల్స్ వస్తే ఒకసారి మా కాంటాక్ట్ కాండి, లేదా మీ రిలేటివ్ ప్రతి వ్యక్తి యూజ్ చేస్తున్నారు కదా. వాట్సాప్లో ఒక ఫోటో వచ్చినప్పుడు దీనికి విశ్వాసం చేయకండి. ఇప్పుడు ఏఐతోని ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. మీ పక్కన అల్లు అర్జున్ పెట్టి ఫోటో తీసుకొని వాళ్ళు సర్క్యులేట్ చేయవచ్చు. ఎనీథింగ్ ఇస్ పాసిబుల్, రైట్? ఫోటో వీడియో చూసినప్పుడు దీనికి క్రాస్ చెక్ చేయాలి, ఇది నిజంగా ఉందా లేకపోతే జస్ట్ ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్నారు. చాలా ప్లేసెస్లో అంటే సాధువు కానీ లేదా ఎవరైనా పేరు తీసుకొని వాళ్ళు వచ్చి దొంగతనం చేస్తున్నారు అంటే ఫేక్ న్యూస్ లాగా సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇది డోంట్ బిలీవ్ ఆన్ ఫేక్ న్యూస్. ఒక న్యూస్ వచ్చినప్పుడు వాట్సాప్లో దీనికి క్రాస్ చెక్ చేయాలి, వెరిఫై చేయాలి. ఒక ఇంకా పాయింట్ ఏమంటే మీ ఇంటికి చిన్న పాప ఉంది, చిన్న బాబు ఉన్నారు, వీళ్ళకు చూసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితోని కలుస్తున్నారు. ఎందుకంటే ఒకసారి చిన్న బాబు చిన్న పాప ఏమైనా ఇష్యూ అయితే పోలీస్ స్టేషన్కి వస్తున్నారు, కానీ ముందుగా చూస్తే అది ప్రాబ్లం లేకుండా మేము ఉండవచ్చు. ఓకే, కొంచెం ఇంటికి ఏం నడుస్తుంది, స్టూడెంట్స్లో బాబు పాప ఏం చేస్తున్నారు అది కూడా చూడాలి. చిన్న బాబు దగ్గర పాప దగ్గర మొబైల్ ఉంది, మొబైల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అది కూడా చూడాలి. ఇది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ, అవునా?